ఇదిగో పిల్ల, మనదే ఊరేటి? ఎత్తుపురం. అబ్బా, ఎత్తుపురమే. అందుకేనా ఎత్తు గొలుసు లేసావు, ఎత్తు మడమ లేసావు, ఎత్తి ఎత్తి నడిచావు, ముందు వెనక ఎత్తులతో పుంజకాయ లాంటి నిన్ను ముట్టు బేరమాడుతుంటే లక్షల కాళ్ళ పోలబో నసుకుటపా అబ్బో అబ్బో. ఏ పిల్ల, మా దొరబాబు ఎక్కడున్నాయా? బోరింగ్ పంపు ఎత్తాడు, మా ఊళ్ళో ఉంటావా? బావలు ఓ బావలు, బావలు మీకు తొందరెక్కువ, బావలు నాకు బయట తక్కువ, బావలు నాకు భక్తులు ఎక్కువ, ఓదితే చెయ్యలేడు తక్కువ, అంతులాట ఉంది గెలిచేదెవరు, ఎత్తు పుట్టి ఉంది మునిగేదెవరు, మందేసి చిందేసి మా పటేల కన్నేసి వచ్చాక పోయేదెవరు, బావలు మీకు తొందరెక్కువ, బావలు నాకు బయట తక్కువ, బావలు నాకు భక్తులు ఎక్కువ, కోరితే చెయ్యలేడు తక్కువ. అబ్బో. రాజమండ్రినే పోతే కమల కాజులెక్కారు, రాయపూరునే వెళితే కోకిచ్చి కాకెత్తిపోయారు, రేణిగుంట రైలెక్కా బావోయ్, రేణిగుంట రైలెక్కా ఈ గుంట రాజిది అన్నారు, ఏ పూటపురం ఉండ్రాజవరం వనగానపల్లె కోరంగిపేట ఎక్కడి వెళ్ళిన పాములు. ఏం చేశారు? దండేసి పండించి దండం పెట్టారా? కాదు, మరి నాయనకి పాదయాత్ర చేశారు. మరి మేము బావలు మీకు దూకుడెక్కువ, బావలు మీకు ఊగుడెక్కువ, బావలు మీకు ఆకలెక్కువ, బావలు మీకు వంటలెక్కువ. ఏదో ఒకటి చేస్తారులే. అరే, మన సంగతి చెప్పరా? ఏ పిల్ల, మా దొరబాబు దగ్గర చాలా విద్య ఉంది. ఏంటది? ఆడి చేతికి తమలపాకు ఇస్తే దాన్ని అరిటాకు చేసేస్తాడు. చీపాడు. బావలు మీకు దూకుడెక్కువ, బావలు నాకు బయట తక్కువ, బావలు నాకు భక్తులెక్కువ, కోరితే చెయ్యలేడు తక్కువ. If you wanna know my side and make you rise to deep in my heart, come and darling be my side and make me try to live together. ఏ అందం చందం బొంబో సొంబో అన్నీ తయారే. ఒక హీరో 100 సినిమాలు చేశారు అంటే అది చాలా చాలా కష్టమైనటువంటి పని. దాని వెనకాల బోలెడంత డెడికేషన్ అవసరం. ఎందుకంటే ఒక సినిమాకి ఇంకొక సినిమాకి మరీ కంపారిజన్స్ రాకుండా క్యారెక్టరైజేషన్లో జాగ్రత్త పడుతూ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ అందులో 100% అనిపించుకున్నారు 100 సినిమాలు చేసినటువంటి మన హీరో శ్రీకాంత్ గారు. మరి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అంటారు శ్రీకృష్ణదేవరాయలుగా శ్రీకాంత్ గారు లెస్స అని. అలాంటి శ్రీకాంత్ గారి గురించి ఒక బ్యూటిఫుల్ ఏవి చూసేద్దాం. కన్నడ దేశంలో తుంగభద్రవడిలో జన్మించిన శ్రీకాంతుడు అనుకోలేదు తన కాంతులతో ఆంధ్రదేశంలో ప్రకాశిస్తానని. పీపుల్స్ ఎన్కౌంటర్తో బుల్లెట్లా ప్రజాహృదయాల్లోకి దూసుకువెళ్లి సౌందర్యలహరి స్వప్న సుందరి అంటూ పెళ్లి కాని అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టి సౌందర్యలహరి
లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. తెలుగు చిత్రసీమలో తాజ్మహల్ ని నిర్మించుకుని ప్రతినాయకుడిగా నాయకుడిగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచి ప్రేమతో ఆమెకు తాళి ద్వారా ఆహ్వానం పలికి దుర్యోధన, దుశ్శాసన, విరోధి, చిత్రసీమలో అందరికీ అతను మంచి స్నేహితుడు. మహాత్మగా మనల్ని మెప్పించిన ఈ శ్రీకాంత్ బాల్యం హంపీరాళ్లలో గడపటం వల్ల, తుంగభద్ర ఒడిలో పెరగటం వల్ల ఈ రోజున దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆ కృష్ణదేవరాయలు పాత్ర వరించటం. ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయే నేటి తరం నటుడిగా మన చరిత్రని సంస్కృతిని మనకి తెలుపుతూ నిత్య కాంతుడిగా ప్రకాశిస్తున్న శతచిత్ర శ్రీకాంతునికి శతమానం భవతి. ఇప్పుడు మనం మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే సంగీతంలో చక్రం తిప్పించగల మ్యూజిక్ డైరెక్టర్ గారు చక్రి గారు. అటు మాస్ సాంగ్స్ అయినా సరే, జాజ్ సాంగ్స్ అయినా సరే, అసలు ఏ సాంగ్స్ అయినా సరే హీ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఇట్. వారి మ్యూజిక్ ఎన్నిసార్లు విన్నా కూడా మనకి బోర్ కొట్టదు. అలాంటి చక్రి గారి గురించి ఒక స్పెషల్ ఏది. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. 20వ దశకంలో తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఒక కొత్త ప్రభంజనం చక్రి రూపంలో వచ్చింది. అలా బాచితో మొదలైన ఆ సంగీత ప్రవాహం నేటికి ఆంధ్ర ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంది. లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చక లక్ష్మి ఇక శరణం గచ్చామి. చక్రి మంచి క్లాస్ ట్యూన్స్ ఇవ్వగలడా? రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. మరి మెలోడీ? అడిగి అడగలేక ఒక మాటే అడగరా, తెలిపి తెలపలేక ఒక మాటే తెలుపనా. మరి మా సంగతి ఏమిటి? సందర్భానికి తగ్గట్టు పాటలో సాహిత్యం అందరికీ అర్థమయ్యే అవకాశం ఉండేలా ట్యూన్స్ చేయగల స్వర మాంత్రికుడు, సంగీత చక్రవర్తి చక్రి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. ఆయన కేవలం సంగీత దర్శకుడే కాదు, ఆయనలో మంచి పాటల రచయిత ఉన్నాడు, సింగర్ ఉన్నాడు. ఎంతో మంది నూతన రచయితల్ని, గాయని గాయకులను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన కళా సేవకుడు ఆయన. ఈ స్వర చక్రవర్తి దేవరాయ రూపంలో మరో అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నారు.